సో ఫ్రెండ్స్ ఫైనల్లీ రెడ్ కలర్ బాక్స్ అయితే వచ్చేసింది. గ్రీన్ లైన్స్ అయితే యాజ్ ఆఫ్ నో లేవు. ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే వీడియోని పాస్ చేసి కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈసారి దీనిలో మాత్రం వీళ్ళు చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. లైక్ ప్రాసెసర్ పరంగా కావచ్చు, అలాగే డ్యూరబిలిటీ పరంగా కావచ్చు, ఈవెన్ డిస్ప్లే పరంగా కావచ్చు, బ్యాటరీ పరంగా కావచ్చు. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ వన్ ప్లస్ రీసెంట్ గా చైనాలో లాంచ్ చేసినటువంటి OnePlus 13. అండ్ ఈ ఫోన్ ని మన ఇండియాలో మోస్ట్లీ జనవరి మంత్ లో ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో అఫీషియల్ గా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ అప్డేట్స్ అన్ని బానే ఉన్నాయి కానీ మరి OnePlus ఫోన్స్ అన్నిటిలో కూడా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి అని అంటే, OnePlus నిన్న అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది అంటే లైఫ్ టైమ్ లో మీకు ఎప్పుడైనా కానీ గ్రీన్, రెడ్, బ్లూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ డిస్ప్లే మీద లైన్స్ గనక ఫిజికల్ డ్యామేజ్ కాకుండా వచ్చింది అన్నట్లయితే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రీప్లేస్మెంట్ చేస్తానంటున్నారు. యాజ్ ఆఫ్ నో వాళ్ళు కింద స్టార్ మార్క్ పెట్టారు 5 to 6 years మాత్రమే ఒక డివైస్ కి అని చెప్పి. మరి ఇది ఎంతవరకు ఏంటి అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. బట్ ఒక డివైస్ 5-6 సంవత్సరాలు అయితే మనం వాడాం. ఒకవేళ వాడినా గానీ 5 to 6 years దాకా కవరేజ్ ఇవ్వడం అనేది నాట్ ఎ జోక్. గుడ్ మూవ్ OnePlus. అండ్ దీంతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి OG ఆక్సిజన్ OS కూడా మనకి ఈసారి ఇండియాలో బౌన్స్ బ్యాక్ అవ్వబోతుంది. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ OnePlus 12 తో కంపేర్ చేశారంటే ఇందులో మనకి ఏమేమి అప్గ్రేడ్స్ ఉన్నాయి అండ్ ప్రైసింగ్ ఎంత తీసుకొని రావచ్చు, అండ్ ఈసారి నిజంగానే ఆ హైప్ ఏదైతే వీళ్ళు చేస్తున్నారో దానికి ఇది వర్తా కాదా? లెట్ మీ నో. లెట్స్ అన్బాక్స్ ద ప్రోడక్ట్. రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. OnePlus అలాగే Hasselblad ఈసారి కూడా కొలాబరేషన్ తోనే మనం ముందు తీసుకొస్తున్నారు. OnePlus 13 బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఒప్పో, అఫ్ కోర్స్ మీ అందరికి తెలిసిందే వీళ్ళ పేరెంట్ బ్యాండ్ ఏదైతే ఉందో ఒప్పో. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 16+ 256GB. ఈసారి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే బేస్ వేరియంట్ 16GB తీసుకొచ్చారు. హై ఎండ్ వేరియంట్ చైనాలో 24GB, అది కూడా 1TB స్టోరేజ్ తో మన ముందుకైతే రాబోతుంది. మరి దీన్ని మన ఇండియాలోకి తీసుకురారా? నిజంగానే మనకు 1TB వేరియంట్ కావాలా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో యాజ్ యూజువల్ మనకి అన్ని బాక్సెస్ లాగానే ఇది కూడా మనకి చాలా స్లోగా ఓపెన్ అవుతుంది. ఎస్, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి నెవర్ సెటిల్ అని చెప్పి ఒక చిన్న బాక్స్. ఎస్, అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే కలర్ కోఆర్డినేషన్ కవర్ నే ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ కొంత పేపర్ వర్క్. వావ్, డివైస్ అయితే ఉంది. డివైస్ గురించి మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల 100 watts కి సంబంధించినటువంటి చార్జర్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే వీళ్ళు స్టిల్ ఇంకా Type-A అని వాడుతున్నారు. Type-C తీసుకొస్తే మన గ్యాడ్జెట్స్ అన్నిటికి కూడా ఒకే చార్జర్ తో చార్జ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా OnePlus ఇఫ్ యు ఆర్ లిజనింగ్ ఇదైతే అప్గ్రేడ్ చేసుకోవాలి. కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ తో పోల్చారు అన్నట్లయితే బాక్స్ లో మనకి చార్జర్ ని ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ మంచి విషయం. అండ్ దీని తర్వాత మనకి రెడ్ కేబుల్ అలాంగ్ సైడ్ విత్ Type-A to Type-C. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. ఫైనల్లీ హియర్ ఈస్ ద ప్రొడక్ట్. వావ్. సో ఈసారి ఫస్ట్ ఇనిషియల్ గా చేతిలో పట్టుకోగానే ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ప్రీవియస్లీ మనకి 3D కర్వ్డ్ స్క్రీన్ అయితే మనం ముందు తీసుకొచ్చారు కదా. లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం కర్వ్ ఉంటుంది, టాప్ అండ్ బాటమ్ ఏదైతే ఉందో ఫ్లాట్ ఉంటుంది. బట్ ఈసారి మనకి షావమీలో మనం ఏ విధమైనటువంటి క్వాడ్ కర్వ్, ఇంకా చెప్పాలంటే మైక్రో క్వాడ్ కర్వ్ డిస్ప్లేని మనం ముందు తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ ఇనిషియల్ గా అప్గ్రేడ్. అండ్ కొంచెం బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనం ముందుకు తీసుకొని వచ్చారు. సెల్ఫ్ గా నిలబడదా అనేది చూద్దాం. లేదు, నిలబడట్లేదు, కింద పడిపోతుంది. అండ్ సైడ్ యాజ్ యూజువల్ గా మనకి మెటల్ బాడీతోనే మనం ముందు తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ చూసారంటే ప్రీవియస్లీ మనకి OnePlus 12 లో ఏదైతే ఈ కెమెరా మాడ్యూల్ చూసారో దీని కంటిన్యూషన్ మనకి డైరెక్ట్ గా ఈ బాడీకి మెటల్ అనేది అటాచ్ అయ్యేది. ఇప్పుడు కొంచెం సపరేట్ చేయడంతో పాటు Hasselblad లోగోని వీళ్ళు మనకి రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ నుంచి. ఈసారి ఇంట్రెస్టింగ్ గా ప్రీవియస్లీ ఏ జనరేషన్ లోనూ లేనటువంటి విధంగా వీగన్ లెదర్ మెటీరియల్ ని కూడా యూజ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో బ్లూ కలర్. అండ్ దీంతో పాటు మరొక 2 కలర్స్, ఒకటి వచ్చేటప్పటికే వైట్, మరొకటి వచ్చేటప్పటికే బ్లాక్. బ్లాక్ వచ్చేటప్పటికే మనకి ఫ్రోజన్ గ్లాస్ తోటి మనం ముందు తీసుకొచ్చారు. వైట్ వచ్చేటప్పటికే ప్లేన్ ఉంటుంది, అంటే లైట్ కైండ్ ఆఫ్ మ్యాటి ఫినిష్ తో మనం ముందు తీసుకొస్తున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా వీళ్ళైతే ఆల్రెడీ షోకేస్ చేశారు. ఇవే 3 కలర్స్ మన ఇండియాలోకి అయితే రాబోతున్నాయి. అండ్ ఈసారి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే వీళ్ళు IP68 తో పాటు 69 డ్యూరబిలిటీని మన ముందు తీసుకొచ్చారు. 68 మీ అందరికి తెలిసిందే వాటర్ రెసిస్టెంట్, 1 meter డెప్త్ లో అప్ టు 30 minutes దాకా సస్టైన్ అవ్వగలదు. అండ్ ఈసారి 69 ఏంటి అంటే కొంచెం ప్రెషర్ జెట్ తోటి మనం ఫోర్స్ఫుల్ గా వాటర్ దీని మీద టచ్ అయినా ఇది సస్టైన్ అవ్వగలదు, ఎలాంటి డ్యామేజెస్ లేకుండా. అండ్ బై ద వై ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు చైనాలో సిరామిక్ షీల్డ్ అయితే యూజ్ చేశారంట. బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 లేదా ఆ నెక్స్ట్ జనరేషన్ యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ పరంగా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఫోన్ యొక్క థిక్నెస్ ఏదైతే ఉందో సేమ్ పాతది ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ప్రీవియస్లీ అరౌండ్ 223 grams మన ముందు తీసుకొచ్చారు. 220+ ఉంటుంది. బట్ ఈసారి మనకు వచ్చేటప్పటికి ఇది జస్ట్ 213-11 grams మన ముందుకు రావడం జరుగుతుంది. ఇందులో వింతే ఉంది, కొంచెం స్లిమ్ గా చేశారా అనుకుంటారేమో. ఈసారి మనకి బ్యాటరీ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. సో 5000 నుంచి 6000 కి మూవ్ అయినా అదే థిక్నెస్, అదే వెయిట్ ని మెయింటైన్ చేయడం మాత్రం కేక్ అసలు. సో నిజంగా వెయిట్ మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగా చేశారు. దీనికి గల రీజన్ ఏంటి అనేది కూడా మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మాట్లాడుకుందాం.
రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్స్ ఉంటాయి నానోవి. దీంట్లో అడిషనల్ గా మీరు మెమరీ కార్డ్ అయితే వేసుకోలేరు. లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అంటే కనుక ఎల్ఎడ్ స్లైడర్, వీళ్ళ ఆస్థాన ఎల్ఎడ్ స్లైడర్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఒక ఐఆర్ బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు సెకండరీ స్పీకర్ గ్రిల్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎస్, దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఆలస్యం చేయకుండా పవర్ ఆన్ చేద్దాం. వావ్, పవర్ ఆన్ అయ్యేటప్పుడు ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంది చూసారా, ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా ఇంప్రూవ్డ్ అనిపిస్తుంది. వీళ్ళు దీన్ని ఓ హ్యాప్టిక్స్ అని అంటారు. సో చూద్దాం. అండ్ బై ద వే ఈసారి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ దెబ్బతో OnePlus బ్యాక్ అనుకోవచ్చు అని అంటే మేబీ అవునని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ ఓఎస్ లో మనం ప్రీవియస్లీ ఏదైతే ఆ సీమ్లెస్ అలాగే ఫ్లాలెస్ స్మూత్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఈసారి ఈ OnePlus లో ఆక్సిజన్ ఓఎస్ 15 లో మనం చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ బై ద వే ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి అక్కడ వచ్చేటప్పటికి మన కలర్స్ ఓఎస్, ఒప్పోలో ఏదైతే ఓఎస్ చూస్తామో అదే ఓఎస్ రావడం జరుగుతుంది. బట్ మన ఇండియాలో మాత్రం ఆక్సిజన్ ఓఎస్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ అనుకుంటారేమో. ప్రీవియస్లీ లాగానే వీళ్ళు 2K డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మన ముందు రావడం జరుగుతుంది. అండ్ మినిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి మనకి 800 అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 4500 యాజ్ యూజువల్ గా మనకు OnePlus 12 లో ఏదైతే చూసామో సేమ్ అదే విధంగా మనకు రావడం జరిగింది. అండ్ ఇది HDR10, HDR10+ ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో కూడా మీరు HDR10 కి సంబంధించినటువంటి కాంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. బట్ ఇందులో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. అండ్ కలర్ అక్యురెన్సీ ఇవన్నీ కూడా చూసారు అన్నట్లయితే కనుక ఇది 80 LTPO ప్యానెల్ మన ముందు తీసుకొచ్చారు. సో యూజువల్ గా మీరు వాడేటువంటి యాప్స్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా 1 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 120 హెడ్స్ దాకా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది వేరీ అవడం జరుగుతూ ఉంటుంది. సో మీకు బెటర్ స్మూతర్ ఎక్స్పీరియన్స్ ని మనకి ఇదైతే ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఈవెన్ ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. వైర్ అండ్ వైర్లెస్ హైరెస్ ఫీచర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. కానీ ఎలాంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే వీళ్ళు యాజ్ ఆఫ్ నో చైనాలో లాంచ్ చేయలేదు. మన ఇండియాలో కూడా తీసుకున్నారు. ఓ హ్యాప్టిక్స్, ఓ సౌండ్స్ అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ ఫీచర్స్ ఏవైతున్నాయో వాటినే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి వినేసేయండి. చూసారు కదా, లౌడ్ గానే ఉంది. బట్ ఇంకొంచెం క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, మన ఇండియాలో ఇది 3వ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ తో. కన్ఫ్యూజ్ అవ్వకండి. 8 Gen 3 ఉంది చూసారా, దాని సక్సెసర్ 8 Gen 4 రావాలి కదా, దాన్ని వీళ్ళు మరింత పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి దీన్ని 8 Elite ప్రాసెసర్ అని మనం ముందు తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ Qualcomm లాంచ్ చేసినటువంటి ల్యాప్టాప్ ప్రాసెసర్స్ ఉన్నాయి చూసారా, సేమ్ అదే విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ మీరు మొబైల్ ఫోన్ లో అయితే చూడొచ్చు. దీంతో ఆల్రెడీ మనకి Realme GT7 Pro లాంచ్ అయింది ఫస్ట్ ఫోన్. అండ్ సెకండ్ ఫోన్ వచ్చేటప్పటికే iQOO 13 అండ్ ఇది థర్డ్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది మన ఇండియాలో. మేబీ ఇది సామ్సంగ్ కన్నా ముందు లాంచ్ అయిద్దా వెనక్కి లాంచ్ అయిద్దా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో ఇంకా డేట్స్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి చెప్పలేం. బట్ మోస్ట్లీ ఇది సామ్సంగ్ కంటే ముందే మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. Galaxy S25 Ultra. అండ్ దీంట్లో కూడా మీకు వీళ్ళు ఏదైతే Snapdragon X Elite ప్రాసెసర్ లో ఉన్న Orano కోర్స్ ఉంటాయో సేమ్ అదే Orano కోర్స్ ని ఇందులో కూడా మన ముందు తీసుకొచ్చారు. మాక్సిమం దీని క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 4.3 GHz గా మనకు రావడం జరుగుతుంది. రెండు పవర్ఫుల్ ప్రాసెసర్స్ అండ్ మరొక R వచ్చేటప్పటికి సుమారుగా 3.35 GHz అనుకుంటా. నిజంగా ఎలాంటి గేమ్ అయినా కానీ హై ఫ్రేమ్ రేట్ లో మీరైతే గేమింగ్ ఆడుకోవచ్చు. ఎలాంటి లాగు హ్యాంగ్ అయితే కాదు. బట్ యాజ్ ఆఫ్ నో ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి కొత్తగా వీళ్ళు ఇంకా ఆప్టిమైజ్ చేయాలి కాబట్టి కొంచెం లైట్ గా వార్మ్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ గేమింగ్ కనుక మీరు వాడారు అన్నట్లయితే కనుక అరౌండ్ 11 to 12% ఆఫ్ ద బ్యాటరీ ఏదైతే ఉందో డ్రైన్ అవుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఈ ప్రాసెసర్ కి, ఈ పెర్ఫార్మెన్స్ కి దట్ ఈస్ వెరీ గుడ్ అని నేను అంటాను. బట్ ఇంకా బెటర్ గా ఆప్టిమైజ్ చేయాలి. ఏదైనా కానీ మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత విత్ ఆక్సిజన్ ఓఎస్ తో వచ్చిన తర్వాత మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ తోటి మన ముందుకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఈసారి మనకి ఇందులో 1 TB వేరియంట్ కూడా చైనాలో అయితే లాంచ్ చేశారు. మరి మన ఇండియాలో లాంచ్ చేస్తారా చేయరా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. బట్ అక్కడ మంచి అగ్రెసివ్ ప్రైసింగ్ అంటూ 70,000 రూపాయలకి 1 TB వేరియంట్ లాంచ్ చేశారు. బట్ మన ఇండియాలో వచ్చేటప్పటికి అది 80,000-85,000 రూపాయల దాకా వెళ్ళినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం మన ఇండియాలో 4+5 ఇయర్స్ అప్డేట్స్ తీసుకొస్తానంటున్నారు. బట్ నన్ను అడిగితే గనక అట్లీస్ట్ 5+6 కానీ లేదా 7+7 సామ్సంగ్ ఆఫర్ చేసినట్లుగా ఆఫర్ చేస్తే, ఎందుకంటే దాదాపు మన ఇండియాలో దీన్ని సుమారుగా వీళ్ళు 65,000 నుంచి 70,000 రూపాయల దాకా వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా అంత ప్రైస్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ దట్ అనే నా అభిప్రాయం.
ఖచ్చితంగా వీళ్ళు ఆ స్టెప్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మనం మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈసారి మొత్తం టోటల్ ట్రిపుల్ కెమెరాస్ ఏవైతే మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి చైనీస్ స్కిన్ టోన్ కి తగ్గట్టుగా ఇది ట్యూన్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం వార్మ్నెస్ ఏదైతే ఉందో మనకి ఎక్కువగా అండ్ కొంచెం బ్యూటీగా మనకు చూపించడం జరుగుతుంది. మన ఇండియాకి వచ్చేటప్పటికి ఈ ఆల్గరిథం ఏదైతే ఉందో ఇది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. వేర్ ప్రైమరీ సెన్సార్ ద్వారా మీరు 2x లోను 3x 6x దాకా మీరైతే దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. అలాంగ్ సైడ్ విత్ ఈవెన్ డిజిటల్ జూమ్ లో కూడా 120x దాకా మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే జూమ్ చేసుకొని చూడొచ్చు. అండ్ దీంట్లో మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, అది కూడా 50 మెగాపిక్సెల్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇదే మీకు మ్యాక్రో సెన్సార్ లాగా కూడా మనకు వర్క్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మన ముందు తీసుకొచ్చారు. పోర్ట్రేట్ లో కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కానీ కలర్ స్కిన్ టెక్స్చర్స్ ఏవైతే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉన్నాయి. బట్ చైనా వాళ్ళు ఇంకొంచెం మనకన్నా కొంచెం కలర్ ఎక్కువగా ఉంటారు అండ్ కొంచెం వామ్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ట్యూన్ అయింది. బట్ మనకు వచ్చేటప్పటికి మరింత బెటర్ గా ట్యూన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికి 8K 24 FPS మాత్రమే తీసుకొచ్చారు. బట్ ఈసారి 8K 60 FPS దాకా మన వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K 60 రేర్ అలాగే ఫ్రంట్ అన్ని సెన్సార్లతోటి మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్డ్ పిక్చర్స్ అయితే చాలా క్యాప్చర్ చేశాను. వీలైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నేను గూగుల్ లింక్ ఇస్తాను, హై క్వాలిటీవి. ఒకవేళ మీరు కావాలనుకుంటే కనుక డెఫినెట్లీ గో అహెడ్ అండ్ ఒకసారి అయితే టెస్ట్ చేయండి. నిజం చెప్పాలంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ హాసెల్ బ్లేడ్ దానికన్నా కానీ ఈసారి ఆప్టిమైజేషన్ ఇదంతా చాలా బెటర్ గా ఉంది. బట్ ఎనీవే అగైన్ ఇది మన ఇండియాలోకి వచ్చిన తర్వాత వాటి అవుట్పుట్స్ ను చూసిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. ఇక మెయిన్ ఇందులో హైలైట్ పార్ట్ బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్, దీంట్లో ఈసారి మనకి సిలికాన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీస్ అయితే యూజ్ చేశారు. 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో తీసుకొచ్చారు. నేను ఇందాక ఫస్ట్ లో మాట్లాడాను చూసారా, ఫోన్ సైజ్ అలాగే ఉంది, వెయిట్ తగ్గింది, బట్ బ్యాటరీ పెరిగింది అని చెప్పి. ఈ సిలికాన్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అదే స్పేస్ లో అదే దానిలో మనం ఎక్కువ మాలిక్యూల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మన బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది పెరగడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కంపేర్ టు OnePlus 12 కన్నా గానీ కెమెరాస్ బాగా ఇంప్రూవ్ చేశారు. హాసెల్ బ్లేడ్ నిజంగా మంచిగా ట్యూన్ చేసిందని చెప్పొచ్చు. అలాంగ్ సైడ్ విత్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ ముఖ్యంగా మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇదే కాదు, ఇప్పుడు ఈ ఇయర్ లో వచ్చేటువంటి ఫ్లాగ్షిప్స్ అన్ని కూడా ఇదే ప్రాసెసర్ తో మన ముందుకు వస్తాయి. నిజంగా చెప్పాలంటే వేర్ దిస్ కెన్ అంటే ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్ ఏదైతే ఉందో బీట్ పెర్ఫార్మెన్స్ పరంగా ఐఫోన్ కూడా అని చెప్పొచ్చు. ఎనీవే మళ్ళీ డీటెయిల్డ్ గా మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఇది చైనాలో బేస్ వేరియంట్ 16+ 256GB వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా 52,000 53,000కు లాంచ్ చేశారు. బట్ మన ఇండియాలో మాత్రం ఆ ప్రైసింగ్ కి రాదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన ఇండియాలో వచ్చేటప్పటికి వీళ్ళు 16+ 512GB వేరియంట్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్ కింద 60 నుంచి 65,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మీకు ఇందులో బాగా నచ్చినటువంటి సెగ్మెంట్ ఏంటి లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మోస్ట్లీ వీళ్ళు మనకి ఇస్తున్నటువంటి హైప్ కి ఇది వర్తా కాదా అని అంటే నిజంగా కెమెరా డిపార్ట్మెంట్ లో, పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మాత్రం వర్త్ ఫర్ ద హైప్ అని నేను అంటాను. మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.